హాయ్ అండి. ఐ యామ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే రెజనేట్ కావడం జరుగుతుందండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, లాంగ్ డిస్టెన్స్లో ఉన్న మీ పర్సన్ అవసరాల కోసం మీ దగ్గరికి వస్తారా? ప్రజెంట్ మీ పర్సన్ ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటో చూడండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశాను. షఫల్ చేయడం వల్ల దీంట్లో ఏ కార్డు వస్తుందో మనకు తెలియదు. యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. దీంట్లో నేను వీటిని అయితే ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీసి మీకు రీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా చెప్తానండి. బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ కప్స్ వచ్చింది. చూద్దాం ఇంకా కార్డ్స్ ఎలా వచ్చాయో. ఫస్ట్ ఇది క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, నైట్ ఆఫ్ సోర్స్, కింగ్ ఆఫ్ కప్స్, డెత్ కార్డ్, ఎయిట్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ పెంటికల్, క్వీన్ ఆఫ్ పెంటికల్, జస్టిస్, ద లవర్ కార్డ్. దీన్ని క్లోజ్ చేస్తున్నానండి. 2 ఆఫ్ వ్యాండ్స్ అంటే సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ అయితే బాగాలేదండి. అందుకే తను ఏం చేస్తున్నాడు, తనున్న సిచ్యువేషన్స్కి నాకు జడ్జిమెంట్ అనేది కావాలి అని మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. నాకు బాగాలేవు పరిస్థితులు, బాధపడుతూ ఉన్నారు. బాధపడుకుంటూ దేవుడిని కూడా వేడుకుంటూ ఉన్నారు. మీరు అవసరం లేదు అని వెళ్ళిపోయిన మీ పర్సన్కి ఇప్పుడు మీ అవసరం అయితే కల్పించేలాగా యూనివర్స్ అయితే చేస్తూ ఉందండి. ఇది మీరు ఎలాగైనా రెజనేట్ చేసుకోవచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగానైనా, లవర్స్ పరంగానైనా, మీది ఏదైనా మనీ ఇష్యూ అయినా, ల్యాండ్ ఇష్యూ అయినా, ఏదైనా పెండింగ్లో ఉన్నది మీ దాకా మీకు రానివ్వకుండా చేసిన ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి రాబోతుంది. అంటే అనవసరము అని అనుకొని మిమ్మల్ని రిజెక్ట్ చేసిన ఏది అయినా మళ్ళీ మీ అవసరమే ఉంది అని మీ లైఫ్లోకి అయితే అది వస్తువైనా మనిషి అయినా కూడా తిరిగి అయితే రాబోతూ ఉన్నారు. మీకు యూనివర్స్ అయితే అలా చేసిందండి. అలా చేసింది. మీరు కూడా దానికోసం ఇలా ఎదురు చూస్తూ ఉన్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్ పట్టుకొని అంటే వెయిటింగ్ మోడ్లో మీరు ఉన్నారు. మీరు దేనికోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారో అది 100% డ్యామ్ షూర్గా మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉంది. మీకు ఇప్పుడు ఉన్న నెగిటివ్ సిచ్యువేషన్ కూడా ముగియబోతూ ఉందండి. డెత్ కార్డ్ వచ్చింది కాబట్టి డెత్ కార్డు రావడం అనేది జరిగింది. కంపల్సరీ మీకున్న సిచ్యువేషన్ అనేది ముగియబోతుంది. మీ సిచ్యువేషన్ ముగియబోతుంది. ఇక్కడ లవర్స్ కార్డు వచ్చింది అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్ అంటే థర్డ్ పార్టీ చాలా బెటరు, మీకంటే స్మార్ట్గా ఉంటుందని, లేదంటే తనకి చాలా డబ్బు ఆఫర్ అనేది చేయడం వల్ల
తన లైఫ్ చూజ్ చేసుకోవడం, తనని చాలా ఎంటర్టైన్మెంట్, ఒక లస్ట్ఫుల్ ఫీలింగ్స్ తోటి వెళ్ళిన, మిమ్మల్ని వద్దు అనుకొని వెళ్ళిన మీ పర్సన్ అయితే 100% మీ లైఫ్లోకి అయితే తిరిగి అయితే రాబోతూ ఉన్నారు. ఇప్పుడు తనకైతే అక్కడ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా తన లైఫ్ అయితే లేకపోవడం వల్ల మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఎలాగైనా మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే తిరిగి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారండి. మీరు ఇలా వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. ఇక్కడనేమో డెత్ కార్డ్ సిచ్యువేషన్ అనేది చూపిస్తుంది. అంటే థర్డ్ పార్టీ టోటల్గా ఎండ్ అనేది కాబోతూ ఉందండి. ఈరోజు ఎనర్జీస్ అయితే ఇలా వచ్చాయి. మీ పర్సన్ కూడా నాకు వద్దు, ఈ సిచ్యువేషన్ ఎండ్ కావాలి అని తను యూనివర్స్ని వేడుకోవడం, తనకి ఇష్టమైన దేవుడికి మొక్కుకోవడం, తను ఒంటరిగా ఉండడం, ఎవరితోటి కూడా స్పెండ్ చేయడం లేదండి. ఇక్కడ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే మీ పర్సన్ మీతోటి గతంలో ఎలా ప్రవర్తించేవారంటే చాలా ఈగోతోటి, పొగరుగా, మీకు ఏది అవసరం ఉంటుందో అది మీకు అందనివ్వకుండా, అంటే మీకు ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా అవసరం అంటే డబ్బు పరంగా, అంటే డబ్బు లేనిది ఏ వస్తువు మన దగ్గరికి రాదు, మనం ఒక దగ్గరికి వెళ్ళలేము. అలాంటిది మీకు ప్రతి ఒక్కటి దూరం అనేది చేసుకుంటూ వచ్చారు. అంటే మీరు ఆశపడింది, అంటే నాకు అది ఫుడ్ విషయం నుంచి అన్ని ప్రతి ఒక్కటి కూడా ఏ థింగ్స్ అయితే మీకు అవసరం ఉంటాయో అవన్నీ కూడా మీకు దూరం చేయడం, ఇలాంటివన్నీ చేసిన మీ పర్సను ఇప్పుడు నేను ఇలా చేసి ఉండకూడదు, నా పర్సన్కి నేనే అన్నీ, అంటే తను ఉండి కూడా మీకు అన్ని లోటులు అనేది చేసి చూపెట్టడం అనేది జరిగింది. అంటే మామూలుగా మనకు ఒక వస్తువు అనేది ఎందుకు దూరం అవుతుంది, మన లైఫ్లో మనకు అన్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు లేకుంటే, వాళ్ళు చనిపోయినట్లయితే మనకు అవన్నీ దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. కానీ మీ పర్సన్ ఉండి తను అన్ని సఫిషియెంట్గా మీకు ఇచ్చే పొజిషన్లో ఉండి కూడా మీవన్నీ ఇంకా లాక్కొని మిమ్మల్ని ఏదో ఒకటి స్టేటస్ పరంగానే ఏదో ఒకటి ఇన్సల్ట్ అనేది చేసుకుంటూ ఇబ్బందులు అనేది కావాలని, అంటే అది మూర్ఖులు అన్నమాట. అంటే మూర్ఖుల మనసులు రంజింపజేయలేమంటారు కదా, అలాగా మీ పర్సన్ని మీరైతే ఎంటర్టైన్మెంట్ అనేది చేయలేకపోయారు. తను కావాలని థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది జరిగింది. అంటే మోర్ ప్రాఫిట్, మోర్ బెనిఫిట్స్ ఉంటాయని, కానీ ఇప్పుడు అక్కడ లేవు. ఇప్పుడు మీ పర్సన్కి మీ పైన చాలా పొజెసివ్నెస్ అనేది కలుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు తన లైఫ్కి ఒక అబెండెన్స్ ఇచ్చేది మీరు అనేది లేకుంటుంటే తన లైఫ్ అనేది ఒక గందరగోళంలో పడే సిచ్యువేషన్ అనేది ఉంది కాబట్టి తను ఇప్పుడు మీ గురించి ఇలా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఇలా బాధపడుతూ వెళ్ళిపోయేలాగా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసి తన లైఫ్లో నుండి మిమ్మల్ని అయితే వెళ్ళగొట్టడం అనేది జరిగిందండి. మిమ్మల్ని ఎలా చేశారో ఇప్పుడు వారి లైఫ్ అయితే అగమ్య గోచరంగా ఉండడం జరుగుతుంది. లేదు, కొంచెం హెల్త్ పరంగా ఇష్యూస్ అనేటివి చూపిస్తూ ఉన్నాయి. థర్డ్ పార్టీ కూడా వారిని చాలా ఇబ్బందులకు అనేది గురి చేస్తుంది. అందువల్ల మీ పర్సన్కి మీరు గుర్తుకు రావడం, మీ వాల్యూ అనేది తనకి తెలవడం, ఇదంతా కూడా తన లైఫ్లో ప్రజెంట్ అయితే జరుగుతుంది. లవర్స్ పరంగా తీసుకున్నట్లయితే మిమ్మల్ని వద్దు అని ఒక 1 month నుంచి చాలా ఇబ్బందులు అయితే పెట్టి వేరే వాళ్ళతోటి కనెక్ట్ అయి ఉన్న మీ పర్సన్ అయితే మీకు మళ్ళీ ఈ February 14th రోజు అయితే మీ పర్సన్ అయితే మీకు మళ్ళీ ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారండి. లవర్స్ పరంగా చూసుకున్నట్లయితే, అదే వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ మంత్ ఎండింగ్లోగా మీ పర్సన్ నుంచి మీకైతే కాల్ ఆర్ మెసేజ్ అయితే కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ గతంలో ఎలా ఉండేవారో అంత రూడ్నెస్ తోటి ఎలాంటి యాటిట్యూడ్ అయితే మీ పర్సన్ మీకు చేసి చూపెట్టేవారో మీరు అలాంటి యాటిట్యూడ్లోకి మీరు రావడం అనేది జరుగుతుంది. ఇది ఇప్పుడు మీ పర్సన్ తట్టుకోలేకపోతూ ఉన్నారు. తను మీ లైఫ్లో ఉన్నా మీరే ఏడవాలి, మీరు తన లైఫ్లో లేకున్నా తను వదిలేసినందుకు మీరే ఏడవాలనేది తన కోరిక. కానీ మీరు ఇప్పుడు అలా లేరు, మీరు చాలా యాటిట్యూడ్ అనేది చూపిస్తూ ఉన్నారు. తన దగ్గర ఉన్నదానికంటే మీరు ఇప్పుడు కొంచెం స్మార్ట్గా, అట్రాక్టివ్గా ఉంటూ ఉన్నారు. మీ వర్క్ మీరు చేసుకుంటూ ఉన్నారు, మీరు ఇండిపెండెంట్గా ఉంటూ ఉన్నారు. మీ లైఫ్లోకి ఏదైనా థర్డ్ పార్టీని ఇన్వాల్వ్ చేశారా అని మీ పర్సన్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారు.
అంటే మీరు చాలా బ్రైట్‌గా, స్మార్ట్‌గా కనబడుతూ ఉన్నారండి. అంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ అయినా, వే ఆఫ్ ద టాకింగ్ ప్రతి ఒక్కటి మీకు చేయరాని వర్క్ కూడా మీరు ఇప్పుడు చేసి చూపిస్తూ ఉన్నారు. అంటే మీ పర్సన్ మిమ్మల్ని స్టేటస్ పరంగా అన్నా గానీ, ఓకే. ఇలా అని అంటే తనకు ఎలా అంటే తను తన మెంటాలిటీ ఏందంటే తనకి పల్లెటూరులాగా ఉండాలి. కానీ పల్లెటూరు బైక్ అనంటే ఏం తెలవని ఇన్నోసెంట్ లాగా ఉండాలి. అలా అని ఒకసారి ఉంటుంది తన మైండ్ సెట్ ప్రకారం. ఇంకొకసారేమో సిటీ వాళ్ళ మెంటాలిటీ ఉండాలి. పోష్‌నెస్ అనేది మెయింటైన్ జేయాలి. కానీ అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు. తనకి పల్లెటూరు కూడు రుచించేది, పట్నం కూడు రుచించేది. అలాంటి వ్యక్తిత్వం అన్నమాట. అంటే అటు ఇటు కాకుండా ఉంటారు. అటు ఇటు తన మెంటాలిటీ ఏంటో తనకే అర్థం కాదు. కొంచెం వింత మెంటాలిటీ. ఆహ్, వింత వింత వేషాలు కూడా వేస్తూ ఉంటారు. ఆహ్, ఆ లైఫ్‌కు డెడికేట్ అయి ఉండరు. ఈ లైఫ్‌కు డెడికేట్ అయి ఉండరు. ఏం చేస్తారో అర్థం కాదు. అంటే ప్రొఫెషనల్ పరంగా కూడా ఏ వర్క్ స్థిరంగా చేయరు. నేను ఈ వర్క్ చేస్తున్నా, నేను దీంట్లోనే అది రాణిస్తాను అనేది కూడా స్థిరమైన మెంటాలిటీ ఉండదు. తను చేసే వర్క్ తక్కువ, జనాలకి చేసి చూపెట్టే షో ఆఫ్ ఎక్కువ. చాలా ఉంది, మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయని షో ఆఫ్ చేస్తారు. ఓకే. మరి నువ్వు రియాలిటీకి వచ్చినావు, మరి ఏం జరుగుతుంది నీ లైఫ్‌లో, మరి ఏంటిది ఇది అని అంటే మళ్ళీ అక్కడ మీ పర్సన్ ఉండరు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. చాలా మాకు ఉంది, మాకు ఉంది, ఇంత ఉంది అని చెప్తారండి. కానీ అందులో వాళ్ళ డివైడ్ అయిపోవడము, వాళ్ళ భాగానికి వచ్చేసరికి అందులో ఏముండదు. లిటిల్ బిట్ వీళ్ళు ఏంటంటే అంత క్లబ్‌గా చేసేసుకొని మాది, మాది అని చూపిస్తారు. కానీ దేని దానికి ఇండివిజువాలిటీ తీస్తే అందులో వచ్చేది ఇంత. అంత మాత్రం ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. కాకపోతే మాది ఇంత పెద్ద సామ్రాజ్యం అని వాళ్ళంతా క్లబ్‌గా ఉన్నట్టు చేస్తారు. కానీ అదంటారు కదా! ఎన్నేండ్లున్నా ఏరు తప్పదు, ఎన్ని రోజులున్నా కాటికి తప్పదని. అలాంటివన్నీ వాళ్ళకి కూడా తెలుసు. కానీ వాళ్ళు ఒక మూర్ఖత్వం అన్నమాట. అంటే ఎంతో ప్రేమలు నటించినట్టుగా వాళ్ళదొక వసుదైక కుటుంబం లెక్క అన్ని చెడ్డ రిలేషన్స్ ఒకరికొకరికి ప్యాచప్ అవ్వకుంటా వాళ్ళకి నచ్చిన వాళ్ళే ఏమో నచ్చని వాళ్ళే తీసుకొని తింటారు. నచ్చిన వాళ్ళకి పెట్టుకుంటారన్నమాట. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్స్ అంటే ఇలా ఒకరు డామినేటింగ్ ఫిగరు మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వల్ల మీకు ఈ సిచ్యువేషన్ అయితే ఏర్పడడం అనేది జరిగింది. ఇప్పుడు ఆ పర్సన్ లైఫ్‌లో ప్రెజెంట్ అయితే సిచ్యువేషన్స్ అయితే బాలేవు. ఎందుకంటే తన చుట్టూ ఉన్నవాళ్ళు అంటే తన ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళ ఆస్తులు అనేటివి కూడగట్టుకోవడానికి మీ పర్సన్‌ని యూజ్ చేసుకుంటూ ఉన్నారు. అంటే ప్రతి ఇంట్లో ఒక బకరా అనేవాళ్ళు ఉంటారు కదా! ఆ బకరా వాళ్ళు కంపల్సరీ బలి అయిపోవడం అనేది జరుగుతుంది. మీ పర్సన్‌ది ఒక బకరా మెంటాలిటీ అండి. తను కంపల్సరీ బలి కాబోతూ ఉన్నారు. మీరు చూస్తారు 100% డామ్ ష్యూర్‌గా. ఇప్పుడు తను ఎలా అనుకుంటూ ఉన్నారంటే తను ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నారు. మీరు తనకి ఏదైనా డబ్బు అనేది ప్రొవైడ్ చేస్తారా? మీ లైఫ్‌లోనికి రానిస్తే తనకి ఉన్న అంటే ఏ దిక్కు లేనప్పుడు అదొక సామెత ఉంటుంది కదా! అలా అన్నమాట. ఇప్పుడు తనకి మీరే ఒక దిక్కు, గత్యంతరం లాంటిది అవుతూ ఉన్నారన్నమాట. మళ్ళీ అంటే తనేంటంటే మీ లైఫ్‌లోనికి రావాలనిపించినప్పుడు వస్తారు. వద్దు అనుకున్నప్పుడు వెళ్ళిపోతారనమాట. మీవన్నీ లాక్కోవడానికే వస్తారు. ప్రతిసారి మీ దగ్గర డబ్బు ఉంటేనే, గోల్డ్ ఉంటేనే, ఏదో ఒకటి ఉంటేనే మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారండి. మీ దగ్గర ఏం లేకుంటే మీ పర్సన్ మీతోటి ఉండరు. మిమ్మల్ని అంటే మళ్ళీ ఎలా చేస్తారనంటే, నా దాంట్లో నువ్వెంత, మాకింత ఉంది. అంటే వాళ్ళందరిది కలిపి తనది ఒక్కనిదైనలాగా చెప్తారు. కానీ అక్కడ ఎవరిది వాటాలు వాళ్ళకనేటివి ఉంటాయి కదా! అలాంటి వ్యక్తిత్వం అన్నమాట. వీళ్ళు ఏం చేస్తారనంటే ఇంకా తనతో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్‌ని మీ పైన గొడవకి అనేది తీసుకొస్తారు. ఇలా గొడవకు తీసుకొని రావడం, ఇబ్బందులు పెట్టడం, ఏదో చేసినాము అని లేని ఒక స్టేటస్ అనేది చూపెట్టడం, లేదంటే మీరు వాళ్ళకి సరితూగరని ఏదో మిమ్మల్ని ఏదో సానుభూతితోటి వాళ్ళ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసినట్టు, లేకుంటే మీకు అసలు లైఫే లేదని, వాళ్ళ వల్లనే మీకు స్టేటస్ అదే సొసైటీలో ఒక గుర్తింపు ఉన్నదని, దాన్నేదో మీరు ఆ పేరును మీరు అనుభవించింది లేదు, ఆ డబ్బు మీరు తిని ఉన్నది లేదు, ఏది లేదు.
లేదు. కానీ వాళ్ళు మంచి అనిపించుకోవడానికి ఏదో ఒకటి షో అప్ అనేది చేయడం అనేది జరుగుతుంది. ఇలాంటి క్యారెక్టర్ ఉన్న పర్సను. కానీ ఇప్పుడు తనకి ఎదురు దెబ్బలు అనేటివి తగలడము, ఫైనాన్షియల్‌గా కొంచెం లాస్ రావడం, అందువల్ల మళ్ళీ మీ పర్సన్ అయితే మీ గురించి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. వెయిటింగ్ మోడ్‌లో ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు తనని ఇన్వైట్ చేస్తారా? రానిస్తారా? రానివ్వరా? తను ఏది చెప్పినా మీరు నమ్మే సిచ్యువేషన్లో లేరు. ఎందుకంటే మీరు ఉండగానే తన లైఫ్‌లోకి రొమాంటిక్ థర్డ్ పార్టీ తోటి ఎంజాయ్ చేశారండి. లవర్స్ కార్డ్ ఇది. ఎంజాయ్ చేసుకుంటూ చాలా మీకు పెయిన్ అనేది అది చూపెట్టారు. అంటే డైరెక్ట్‌గా మీతోటి దోబూచులాడుకుంటూ వారిని మిమ్మల్ని పక్కనే పెట్టేసి చాలా ఇబ్బందులకైతే గురి చేయడము, ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ అయితే మీకు క్రియేట్ చేసి చూపెట్టడం అనేది జరిగింది. ఇక్కడ డెత్ కార్డ్ వచ్చిందండి. డెత్ కార్డ్ అంటే ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ కూడా వీరికి పెద్దగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం లేదు. అసలు మీ పర్సన్‌ని దేకడం లేదు. అంటే థర్డ్ పార్టీకి మిగతా పర్సన్స్ ఎలా మోటివేషన్ అనేది చేస్తున్నారంటే, మీవి గొడవలంతా షో అప్ కావడం వల్ల మీ పర్సన్ థర్డ్ పార్టీ లైఫ్‌లోకి ఒక లస్ట్‌ఫుల్ ఫీలింగ్స్ తోటి డబ్బు పర్పస్‌లో వెళ్ళారు. నువ్వు తనకి గనక ఇవన్నీ ఇచ్చావనుకో నీ లైఫ్‌లో నువ్వు లాస్ అనేది చూస్తావని థర్డ్ పార్టీని ఇంకా తన చుట్టూ ఉన్న వాళ్ళు మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది. అందువల్ల థర్డ్ పార్టీ జస్ట్ మిమ్మల్ని డివైడ్ చేసే వరకే క్లబ్‌గా ఉంది. ఎప్పుడైతే మీరు డివైడ్ అయ్యారో ఎవరికి వారు ఉంటూ ఉన్నారో థర్డ్ పార్టీ మీ పర్సన్‌ని పెద్దగా పట్టించుకోవడం లేదు. తన లైఫ్‌లో తను ఉండడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ తన టార్గెట్ ఏంది? మీరు మీ పర్సన్ లైఫ్‌లోకి వెళ్ళొద్దు. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రాకుండా చేయడమే తన టార్గెట్. అది కూడా చాలా మందిని మీ పర్సనే వాడారండి ఫస్ట్‌లో. అంటే మీరు కొలాప్స్ అయిపోవాలి, మీరు తన నుండి వెళ్ళిపోతే తను ఎలా చూసారంటే మీరు డిప్రెషన్ స్టేట్లోకి వెళ్ళిపోది ఒక సూసైడ్ లాంటిది ఏదో చేసుకుంటే మీరు తనకు ప్లాన్ అనేది సులువుగా అయిపోతుంది. అంటే తన చేతులకి మట్టి అంటకుండా మీ పైన నిందలు అలా పెట్టేసి మీరు మంచివారికి ఆరని, మీ క్యారెక్టర్ బ్యాడ్ అని మిమ్మల్ని నిందించుకుంటూ, దూషించుకుంటూ, స్టేటస్ పరంగా ప్రతి ఒక్కటి మీరు చెయ్యని దానికి మీరు ఏ తప్పు చేయలేదు. కానీ మీరేదో తప్పు చేసిన దానిలాగా మీకు అన్ని వర్కులు వస్తాయి. మీకు మీ పరంగా ఏ వర్కు మీకు రాదనడం, మీ వర్క్ మీరు చేసుకుంటున్నారు. ఇంతేనా, గీ వర్కేనా, గింత చిన్నదానికే బిల్డప్ ఇస్తానవా, లేకుంటే ఇవి మా ఇంట్లో అంటే ఇట్లా మామూలుగా వర్క్ చేస్తారు కదా వర్కర్స్, వాళ్ళ శాలరీ తోటి మీది ఈక్వల్ అని అనడం. అసలు ఆ శాలరీ కూడా మీ పర్సన్ అయితే చేసి చూపెట్టారండి. కానీ మిమ్మల్ని ఇలా ప్రతిదానికి ఇన్సల్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మీరు మాత్రం మీ పర్సన్ ఎవరితోటి కంపారిజన్ చేయొద్దు. తను మాత్రం తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి ప్రతి ఒక్కరితోటి మిమ్మల్ని కంపారిజన్ అనేది చేసి చూపెట్టడం అనేది జరిగేది. అలా మిమ్మల్ని ప్రతి దానికి అవసరం ఉన్నా లేకున్నా ఇబ్బందులకు గురి చేయడమే తన టార్గెట్. అది కూడా మీరు తనకు ఇబ్బంది పెట్టకుండా, అంటే తను మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు, వెళ్ళిపోయే వరకు ఇబ్బంది పెడతారండి. అంటే అది కూడా మీరు హ్యాపీగా అంటే మీ లైఫ్లో మీరు వెళ్ళిపోయారనుకోండి, తను ఏం చేస్తారంటే ఇప్పుడు ఉన్న ఈ లవర్ సిచ్యువేషన్ వచ్చింది కదా, అక్కడ ఆ రొమాంటిక్ థర్డ్ పార్టీని సులువుగా తన లైఫ్లోకి తెచ్చుకోవాలని ప్లాన్ అనేది చేశారు. కానీ ఆమె అతను వెరీ క్లెవరు. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఏ ఆస్తులు, ఏ పాస్తులు, ఏ స్టేటస్ అని చూపెట్టారో వాటిపైన నాకు స్టాండ్ అనేది కావాలి, స్టాండ్ అనేది ఇస్తే నేను నీ లైఫ్లోకి వస్తాను అని వాళ్ళు ఒక కమిట్మెంట్ అడగడం అనేది చేశారు. అది మీ పర్సన్కి నచ్చలేదు. నచ్చకపోవడం వల్ల తను ఏం చేస్తున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. ఫైనాన్షియల్గా తను ఇచ్చిన డబ్బు కూడా థర్డ్ పార్టీ వెరీ క్లెవర్ అండి. అంటే ఇంట్రెస్ట్తో సహా కూడా మళ్ళీ నాకు ఇవ్వాలి, లేదంటే ఆస్తుల పరంగా నాకు కొనివ్వాలి, ప్రతి ఒక్కటి తనని డామినేట్ అనేది చేస్తుంది. అంటే మీ పర్సన్ మిమ్మల్నే ఒక డామినేట్ చేసేలాగు, అసలు మీరు తనని డామినేట్ చేయలేదు, తన పైన చాలా కేర్ అయితే చూపెట్టారండి. పెటికల్ కార్డ్ అంటే మీరు ఒక మదర్లీ నేచరు, ఒక అమ్మ మనస్తత్వము, ఒక నాన్న మనస్తత్వము, చాలా ప్రేమతోటైతే మీరు ఉండేవారు. కానీ మీ ప్రేమ ఏది కూడా తన కళ్ళకి కనబడలేదు, ఒక డబ్బు మాత్రమే కనబడింది. అది కూడా తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటే తనతోటి ఫిజికల్గా మూవ్ అయింది అనుకోండి, ఇవన్నీ తను అడగకుండా ఉంటుంది, నాకు చాలా ప్రాఫిట్ ఉంటుంది అని మీ పర్సన్ అయితే చూశారు. కానీ థర్డ్ పార్టీ క్లెవరు. మీరు డివైడ్ అయ్యే వరకే తను అలా ఇచ్చిన వాటికి ఏం అడగకుండా ఉండడం అనేది స్టార్ట్ చేసింది. ఇప్పుడు తన చుట్టూ ఉన్న వాళ్ళు ఫోకస్ అనేది చేయడం వల్ల తను ఆ మనీ అనేది రిటర్న్ అడుగుతుంది, ప్రాపర్టీస్ అడుగుతుంది, ఇవన్నీ చేస్తుంది. ఒకవేళ నువ్వు నా లైఫ్లో టోటల్గా నాతోటి ఉంటే నాకు ప్రాపర్టీస్ ఇవ్వు,
అయితే నాకు పోస్ట్ అయితే ఆర్ హస్బెండ్ పోస్ట్ ఆర్ వైఫ్ పోస్ట్ నాకు కావాలి, ఇస్తేనే నీ లైఫ్లోని స్టాండ్ తీసుకుంటా అనేలాగు థర్డ్ పార్టీ ప్రామిసెస్ అనేటివి చేస్తూ ఉంది. అది మీ పర్సన్కి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు తను ఇచ్చే పరిస్థితిలో లేరు. ఇచ్చారనుకోండి, ఇప్పుడు మీరేం చేస్తారు? మీ లైఫ్ మీరు, మీతోటి ఇంకా రిలేషన్ అనేది టోటల్గా ఎండ్ కాలే కాబట్టి మీ ప్రాపర్టీస్ మీరు తీసుకొని మీ లైఫ్లోకి మీరు ఏదైనా థర్డ్ పార్టీని ఇన్వైట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీ పర్సన్ ఏం చేస్తున్నారు, దీన్ని ఇంకా ఇది ఒక సినిమా సీరియల్ లాగా సాగదీస్తూనే ఉన్నారు. ఇంకా ఎండ్ అనేది మీ రిలేషన్ ఎండ్ కాలేదు, మీ సిచ్యువేషన్ ఎండ్ కాలేదు, కానీ ఎండ్ కాబోతూ ఉంది. అంటే టైం అనేది దగ్గరికి వచ్చేసిందండి. ఇలా ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే చాలా యాటిట్యూడ్, ఈగో, పొగరుతోటి మీరు మీ పర్సన్కి అయితే కనబడుతూ ఉన్నారు. మీ మంచితనం అది కనబడలేదు, అక్కడికి రాలేదు దీనికి. కాబట్టి మీరేం చేస్తున్నారు, మీ లైఫ్లో మీరు ఉంటున్నారు, ఎవరిని పట్టించుకోవడం లేదు. నాలో నేను, నాతో నేను, నాకై నేను అనే లోకంలో మీరైతే ఉంటూ ఉన్నారండి. మీ పైన మీరైతే స్టాండ్ అనేది తీసుకున్నారు. మీరు చుట్టుపక్కల మీ సరౌండింగ్స్లో ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు. మీ వర్క్ అనేది మీరు చేసుకుంటూ ఉన్నారు. మీరు ఒక గోల్ అనేది పెట్టుకున్నారు, దాన్ని సాధించడం కోసం మీరైతే వర్క్ చేస్తున్నారు. మీరు 24/7 అయితే మీరైతే కష్టపడుతూ ఉన్నారండి. మీ లైఫ్లోకి ఒక అబెండెన్స్ అనేది రాబోతుంది. మీరు అనుకున్న గోల్ అనేది రీచ్ అవుతారు కంపల్సరీ. మీ పైన మీరు ఒక స్టాండ్ అనేది ఇప్పుడు తీసుకున్నారు. మీ పైన ఇప్పుడు సెల్ఫ్ కేర్ అనేది తీసుకుంటూ ఉన్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా మీరు ఇచ్చుకుంటూ ఉన్నారు. మీరు గతంలో ఏదైతే మీ లైఫ్లో నుంచి, అంటే మీ పర్సన్ రాకముందుకు మీరు చాలా జాలీగా, ఎగ్జైట్మెంట్గా, మీ పెదవుల పైన చాలా చిరునవ్వు, మీరు చాలా అందంగా స్మార్ట్గా కూడా ఉండేవారు. మిమ్మల్ని ఎలా చేశారంటే ఒక డిప్రెషన్లా పడేసి ఒక పేషెంట్ లాగా చేసేసారండి మీ పర్సన్. అంటే తన దగ్గర ఉన్నప్పుడు సరిగా తిండి అదంతా లేకుండా కావాలనే మిమ్మల్ని చేసేసి ఒక పేషెంట్ లాగా సిక్ అయిపోయేలాగా చేశారు. తన నుంచి మీరు డివైడ్ అయిపోయిన తర్వాత కూడా మీరు కొద్ది రోజులు ఒక డిప్రెషన్ స్టేట్ అనేది అనుభవించారు. ఇప్పుడిప్పుడే మీరైతే కోలుకోవడం, మీ గురించి మీరు డివైన్ని మొక్కుకోవడం, అంటే నా లైఫ్ బాగుండాలి, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, నేను ఎవరి ఎంగిలి మెతుకులకు నేను ఆశపడలేదు, నాకంటూ ఒక లైఫ్ ఉంది, నేను ఎవరికి ద్రోహం చేయలేదు, నాకు యూనివర్సు నాకు గనుక బ్లెస్సింగ్స్ చూపిస్తే నేను అనుకున్న ఆ టార్గెట్ను నేను రీచ్ అవుతాను అనే వేళలో మీరైతే మీ లైఫ్లో అయితే మీరైతే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. మీ దగ్గర ఇప్పుడు పెంటికల్స్ అనేటివి ఉన్నాయండి. వాటికి ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా ఇబ్బందులకైతే గురవుతూ ఉన్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు రాణిస్తారా, తనకి మీరు అమౌంట్ ఇట్లా ఏదైనా ఇస్తారా, ఏదైనా హెల్ప్ చేయగలుగుతారా? తన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అనేది అంత బాగాలేదు. మీరు చెప్పేదే ఇప్పుడు తనకి ఏదన్నా అంటే మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ అటు ఇటు గొడవలు పెట్టిస్తారండి. అంటే మీ వాళ్ళకి థర్డ్ పార్టీకి లేని ఎక్స్పోజ్, అంటే ఎవరో బయట వాళ్ళ కోసం మిమ్మల్ని దూరం చేసినట్టు, మాకు గొడవలు అవుతున్నాయి, ఇక్కడ ఇంట్లో సమస్యలు బాగాలేవని వాళ్ళ దగ్గర ఎక్స్పోజ్ చేసి డబ్బు అనేది లాక్కునే పర్సన్. లేదంటే నేను మారిపోయాను పూర్తిగా, నాకు ఈ డబ్బు ఇస్తే నేను మారిపోతానని మీ దగ్గరికి వచ్చి చెప్తారండి. అంటే మీ దగ్గర ఇవి లాక్కొని మళ్ళీ మిమ్మల్ని ఒంటరిని చేసేసి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళిపోతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఫాస్ట్లో గతంలో కూడా 100% చేసి చూపెట్టడం అనేది జరిగింది. కేవలం డబ్బు పరమైన మనిషి, మనీ మైండెడ్ పర్సన్. ఎప్పుడు ఎలా ఉంటారో తనకు కూడా తెలియదు. తన దగ్గర డబ్బు ఉంటే ఒక రకం, అంటే మీ దగ్గర డబ్బు ఉంటే తను మీతోటి ఒక రకంగా బిహేవ్ చేస్తాడు, డబ్బు లేకుంటే ఒక రకంగా బిహేవ్ చేస్తాడు. మీరు తన కళ్ళకి అట్రాక్టివ్గా కనబడ్డారనుకోండి, మీ పైన చాలా పొజిటివ్నెస్ ఉంటుంది. నేను ఇంత హింస పెడుతున్నా వీళ్ళు ఇంత స్మార్ట్గా, అంటే మామూలుగా క్యాజువల్గా రెడీ అయినా కానీ మీరు తనతోటి ఉన్నప్పుడు ఏంటి ఇలా రెడీ అయ్యారని, అంటే అలాంటిది ఒక పొజిటివ్నెస్ అనేది ఉంటుంది. మీరు ఇప్పుడు తన లైఫ్లో లేకున్నా కానీ మీరు చాలా బ్రైట్గా అయితే ఉన్నారండి. ఇప్పుడు మీ పర్సన్ కళ్ళకి మీరు ఇంత అందంగా కనబడేసరికి ఏంటి, నేను లేకున్నా నా లైఫ్, తన లైఫ్లో ఇంత అందం ఎక్కడిది అసలు, నేను ఉంటేనే ఉండాలి కదా, నేను లేకున్నా ఎలా ఉంటుంది, ఏడవాలి నా కోసం 24/7 ఏడవాలి, నాకు చుట్టూ వెనకాల ఇలా పరిగెట్టుకుంటూ రావాలి, తన ఫ్యామిలీ మెంబర్స్ని, రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని తీసేసుకొని రావాలి, నా ఇవన్నీ చేయాలి, చేసుకుంటూ ఉండాలి. కానీ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉంటుంది ఏంటి, తన లైఫ్లో ఏదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా,
తనెవరైనా తన లైఫ్‌లో గూడా లవర్స్ కార్డ్ అండి. ఇది తనకి వర్తిస్తుంది. మీకు రెజొనేట్ అవుతుందండి. మీ లైఫ్‌లో గూడా ఎవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ వారు ఉన్నారా? మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారా? అంటే తను మీ కళ్ళు కప్పి తను రొమాంటిక్ థర్డ్ పార్టీ తోటి చాలా ఎంజాయ్ చేసే పర్సన్ గదా! ఇప్పుడు మీరు గూడా మీ పర్సన్ ఎలా చేస్తారు? తన వ్యక్తిత్వం ఏంటి? తను ఏ టైంకు వేకప్ అయితారు? అంటే నిద్ర మేల్కొంటారు, ఎప్పుడు పడుకుంటారు అనే ప్రతి ఒక్కటి మీకు తనని చాలా దగ్గరగా చూసారు. మీ పర్సన్ కూడా మిమ్మల్ని అలానే చూసారు. మీరు కూడా అలాంటివే ఏదైనా చేస్తూ ఉన్నారా? అంటే తన వ్యక్తిత్వం ఎలాంటిదని తనకి తెలుసు, మీకు తెలుసు. మళ్ళీ తర్వాత వాళ్ళ మదర్‌కి తెలుసండి. వాళ్ళ మదర్‌కి, వాళ్ళ ఫాదర్‌కి తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి తెలుసు తను ఎలాంటి పర్సన్ అనేది. వాళ్ళకి తెలుసు. మళ్ళీ తర్వాత మీకు తెలుసు. మీకు తెలుసు కాబట్టి తనేం చేశారు, మిమ్మల్ని ఇగ్నోర్ చేసుకుంటొచ్చు. మిమ్మల్ని ఒక దగ్గర పెట్టేసి అంటే మేబీ మీది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయిందనుకోండి. తన ఫ్యామిలీకి మీరు దూరంగా ఉంటున్నట్టుగా, గొడవలు పెట్టినట్టుగా, తను మాత్రం వాళ్ళ ఫ్యామిలీ తోటే అటాచ్‌మెంట్ పెంచుకొని మిమ్మల్ని అక్కడికి ఆ సరౌండింగ్స్‌లోకి రానివ్వకుండా ఇబ్బందులనేటివి పెట్టుకుంటూ, ఏ అకేషన్‌కి మిమ్మల్ని ఎళ్ళకుండా, మిమ్మల్ని ఒక ఒంటరిని చేసేసి, మీ క్యారెక్టర్ బ్యాడ్ అని అక్కడ మీ పర్సన్ అయితే షో ఆఫ్ చేసుకుంటూ వచ్చి మీరు తనని చాలా టార్చర్ పెడతారని, ఇబ్బందులు పెడతారని మీ పర్సన్ అయితే మీ పైన చాలా నెగిటివ్ టాక్ అయితే చేసే పర్సన్ అన్నమాట. బ్యాడ్‌గా రూమర్స్ సృష్టించే పర్సను. ఇప్పుడు అలాంటి పర్సన్. కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? తను ఏ ట్రాక్‌లో అయితే వెళ్ళారో మీరు అదే ట్రాక్‌లో మా పర్సన్ మంచివారు కాదు, ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని మీరు కూడా సేమ్ అలానే మీ పర్సన్ లాగానే మీ పర్సన్ ఏది చేసి చూపెట్టారో అలానే మీరు కూడా చేసి చూపిస్తున్నారు. లైట్‌గా తీసుకుంటున్నారు. పెద్దగా సీరియస్‌గా తీసుకోవడం లేదు. అది మీ పర్సన్‌కి అర్థమైపోయింది. నేను ఎలా చేస్తున్నానో తను అలానే చేస్తుంది. నేను ఎలా యాటిట్యూడ్ చూపెట్టే పర్సనో తను అలానే చూపెడుతుంది. ఏంటి ఇప్పుడు నాకు ఈక్వల్‌గా చేస్తుంది. నాకంటే డౌన్‌లో ఉండాలి. ఇలా ఈక్వల్‌గా చేయొద్దు గదా! నేనెప్పుడు తనకి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు. తనే అన్నీ లాక్కున్నాను. ఇప్పుడు తను ఏం చేస్తుంది ఇలా? ఒకవేళ నేను వద్దు అంటే తను ఇంకో పర్సన్‌ని చూజ్ చేసుకొని వెళ్ళిపోతుందా? నా లైఫ్‌లోకి మళ్ళీ నేను అంటే తను ఏ పర్సన్‌ని చూజ్ చేసుకున్నారో ఆ పర్సన్స్ తోటి స్పెండ్ చేయాల్సొస్తుందా? అంటే ఇప్పుడు మీరు తన లైఫ్‌లో నుండి మూవ్ ఆన్ అయ్యి వెళ్ళిపోయారనుకోండి, తనకి వాల్యూ ఉండదండి. అంటే మీరు కొన్ని ఇయర్స్ అనేది ట్రావెల్ చేశారు గదా! తనకి అహం అనేది దెబ్బతింటుందనమాట. ఏంటి మరి ఇప్పుడు నా సిచ్యువేషను అని మీ పర్సన్ అయితే మీ గురించి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. తనకిప్పుడు మీరు తన కళ్ళకి చాలా అందంగా కనబడుతున్నారు. సఫిషియెంట్‌గా మనీ అనేది ఉంది. దేనికి లోటు లేదు. తను అన్నీ ఉన్నా గానీ దరిద్రం అనేది అనుభవిస్తూ ఉన్నారండి. మీ పర్సన్ అలా షో ఆఫ్ చేసుకుంటారు. నాకేంటి నాకు సమాజంలో పెద్ద స్టేటస్ ఉంది. నాకు ఆస్తులున్నాయి, కార్లున్నాయి, బంగ్లాలున్నాయి అని షో ఆఫ్ జేస్తారు. కానీ అవన్నీ ఏవి గూడా అనుభవించరనమాట. అంటే అందని ద్రాక్ష పుల్లన అనే టైపు. మీ దగ్గర చూస్తేనేమో ఏది లేదు అనేలాగా మీ పర్సన్ ఎక్స్‌పోజ్ చేసి చూపెట్టారు. కానీ మీరు ప్రతి ఒక్కటి మీ లైఫ్‌లో అనేది ఉంది. మీరు అనుభవిస్తూ ఉన్నారు. అంటే ఆహ్, మీ పచ్చకామర్లోళ్ళకి పచ్చగా అంటే తనకు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలో అర్థం కాలేదు. మన దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంటుందండి. గోధుమ పిండి ఉంటుంది. మనం చపాతీ రకరకాల సైజులో చేసుకోవచ్చు. తను మిమ్మల్ని కరెక్ట్ వేలో యూజ్ చేయలేదు. ఎప్పుడు రాంగ్ డైరెక్షన్‌లో యూజ్ చేసుకుంటూ వచ్చారు. మీరు తన కళ్ళకి ఇంక తను మిమ్మల్ని బ్యాడ్‌గా చూడడం పోను ఇతరులకు తను చూపెట్టి వాళ్ళు చెప్పినయి ఎవరేం రాంగ్ గైడెన్స్ ఇస్తే అదే ట్రాక్‌లో వెళ్ళడం. తను ఇంకా చాలా తన చుట్టూ గర్ల్ ఫ్రెండ్స్‌ను ఆర్ బాయ్ ఫ్రెండ్స్‌ని పెట్టేసుకొని మిమ్మల్ని చాలా ఇబ్బందులకైతే గురి చేయడం అనేది జరిగింది. అవన్నీ కూడా మీరు తట్టుకొని నిలబడి స్టాండ్ తీసుకొని ఉన్నారండి. మీ ఓపిక అనేది మీరు చాలా పట్టారు కాబట్టి మీకు 100% సక్సెస్ అనేది ఉంది. ఓపిక పట్టితే ఒకటి ఉంటుంది సామెత. ఓపిక పట్టితే ఊరుగల్లు పట్టణ నేలొచ్చు అనేది సామెత ఉంటుంది. ఇప్పుడు మీరు అలా కనబడుతూ ఉన్నారండి మీ పర్సన్‌కి 100% మీరు ఇప్పుడైతే మీ లైఫ్‌లో అచీవ్ అనేది సాధించబోతూ ఉన్నారు. మీకు ఎవ్వరితోటి సంబంధం లేదు. మీ లైఫ్ అనేది మీరు ముందుకు మీ పర్సన్ ఉన్నా అది
లీడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. తను మీ లైఫ్‌లోకి వస్తే మీరు క్షమించే అంత మంచి గుణం అయితే ఉంది. కానీ తను భయపడుతూ ఉన్నారు. తను రాగానే మీరు సమాధానం క్వెషన్స్ అడుగుతారు కంపల్సరీ. ఎందుకు ఇలా చేశావు? నన్ను ప్రతిదానికి నన్ను ఇలా చేశావు. ఇంత డిస్టెన్స్ ఎందుకు పెట్టావు? అవసరం లేదు కదా! అంటే నన్ను దూరం పెట్టేసి నువ్వు వాళ్ళతోటి ప్యాచప్ అయి ఉన్నావు. అంటే ఇదేనా? అంటే థర్డ్ పార్టీ తోటి ఎంటర్‌టైన్‌మెంట్ చేసుకుంటా అని మీరు ఏ పెళ్లి బంధంలో అడిగారని మీరైతే క్వెషన్ చేస్తారు. మీకు సమాధానం చెప్పేదానికి తన దగ్గర ఆన్సర్ లేదు. లేదు కాబట్టి తను భయపడుతూ ఉన్నారు. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలంటే తనకి ఒక మొహం అనేది ఎబ్బెట్టిగా తప్పు తను చేశారు కాబట్టి తను ఎవరితోటి కలిసి ఉండరండి. ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ప్రతిదానికి అది ఫేస్‌కి ఒక మాస్క్ కట్టుకొని వెళ్తారండి మీ పర్సను. అలాంటి పర్సను అంటే తనకి తెలిసిన వాళ్ళ దగ్గరనే తనకు ఆస్తులు ఉన్నాయని షో ఆఫ్ చేస్తారు అంతే తప్పితే కానీ తను ఎవ్వరి దగ్గర తన గురించి చెప్పినా తనని ఎవ్వరు కూడా కరెక్ట్ పర్సన్ అని అనరు, రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ తనని యాక్సెప్ట్ చేసిలానంటే ఇక వాళ్ళు కూడా రాంగ్ పర్సన్స్ అయితేనే. అంటే ఇతను లాంటి మెంటాలిటీ లేదా వాళ్ళు అదర్ థర్డ్ పర్సన్స్ తోటి ఎంటర్టైన్మెంట్ చేసే ఒక చెత్త మెంటాలిటీ చెడ్డ ఎఫైర్స్ ఉన్న వాళ్ళే ఇతనికి యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇతను ఆర్ ఈమె ఇలాంటివి అంటే వీళ్ళలాంటి సర్కిల్ వాళ్ళే వీళ్ళను ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవ్వరు వీళ్ళను చేసేది తప్పు కాబట్టి ఎవ్వరు కూడా మార్క్స్ అయితే వీళ్ళకి వేయరు. వీళ్ళు రాంగ్ పర్సన్స్. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అండి మీ పర్సను. ఇప్పుడు తనైతే చాలా ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. మళ్ళీ మీ లైఫ్లో ఏం జరుగుతుందో తెలియదు. మరి మీరు ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండాలి కదా, మీ ఏడుపే తనకు మహదానందం కదా. మళ్ళీ మీరు ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే రాణిస్తారా, తనని యాక్సెప్ట్ చేస్తారా, తనకు అవసరాలు ఉన్నాయి అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. మరి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అనేది జరిగింది. మీతోటైతే రీయూనియన్ కూడా కోరుకుంటూ ఉన్నారండి. డెత్ కార్డు సిచ్యువేషన్ వచ్చింది. ఇక్కడనేమో 6 ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే తను ఏమో మీకు ప్రపోజల్ అనేది పెడుతూ ఉన్నారు. కానీ మీరు గతంలో మీరు ప్రపోజల్ పెట్టేవారు, మిమ్మల్ని రిజెక్ట్ చేసేవారు. ఈ స్టేజే ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్నారు కాబట్టి నేను ప్రపోజల్ పెడితే తను నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. ఇట్లా న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటూ ఉన్నారు. 8 ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది. 10 ఆఫ్ కప్స్. 10 ఆఫ్ కప్స్ అంటే మీతోటి సెలబ్రేషన్ చేసుకోవాలనేది తన యొక్క ఫీలింగ్ అండి. కానీ మీరు యాక్సెప్ట్ చేస్తారా? మీ దగ్గరకు వచ్చి నిల్చొని ప్రతిదానికి సమాధానం చెప్పేంత ధైర్యం లేదు. ఒక ఒక మెట్టు తగ్గేంత అది కూడా లేదండి, యాటిట్యూడ్ కూడా లేదు. అంటే తను ఎప్పుడు పైన ఉండాలని కోరుకుంటారండి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సను చాలా ఫైటింగ్ అయితే చేస్తున్నారు. తనతో తాను ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. కొంత హెల్త్ ఇష్యూస్ కూడా రావడం అనేది జరిగింది. మిమ్మల్ని అయితే చాలా వెయిటింగ్ చేయడం, తనదిలో తను మాట్లాడుకోవడం, మేము నెంబర్స్ చెక్ చేసుకోవడము, మీరు వాట్సాప్లోకి ఎప్పుడు వస్తున్నారు లేదా ఇంకేదైనా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో మీరు ఏదైనా పోస్ట్ పెట్టారని మీ పర్సన్ అయితే చూడడము, మీ గురించి దేవుడికి మొక్కుకోవడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. డబ్బు కోసం కూడా ఒంటరిగా కష్టపడుతూ ఉన్నారు. నా ప్రేమని యాక్సెప్ట్ చేయరాదు అనేలాగా కూడా వేడుకుంటూ ఉన్నారు. నేను ఒక ఎంపరర్ని, నేను ఎలా తగ్గాలి అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. స్టార్ కార్డ్ వచ్చింది. మీతోటి బ్రైట్ ఫ్యూచర్ అనేది కూడా కావాలని అయితే కోరుకుంటూ ఉన్నారు. మీ గురించి మీ డ్రెస్సింగ్ స్టైల్, మీ వే ఆఫ్ ద టాకింగ్, థింకింగ్ ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి. మీ పైన రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయని మీ పర్సన్ అయితే సాంగ్స్ పాడుకోవడం అయితే జరుగుతుందండి. తను ఎలాగైనా మిమ్మల్ని చేరుకోవాలని చాలా ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. కానీ తన కళ నెరవేరుతుందా లేదా, మీరేమంటారు అని అనుకుంటూ ఉన్నారు. మీరు చూపెట్టే లవ్, కేర్, ఎమోషన్ కూడా జెన్యూన్ ప్రేమ అనేది కూడా ఎక్కడ వెతికినా తనకైతే దొరకలేదండి. తను చాలా సహవాసాలు అనేది చేయడము, అంటే తను చాలామందిని చూశారు కదా. ఇప్పుడు మీకు వచ్చిన లాంగ్ డిస్టెన్స్లో తనకి మల్టీ రిలేషన్స్ ఉన్నామండి. ఒక్కరేం కాదు, తనకి ఉన్నాయి చాలా మల్టీ రిలేషన్స్. లవర్స్ కార్డ్ వచ్చింది. వాళ్ళందరి లైఫ్లోకి వెళ్ళడం, వారితోటి మిమ్మల్ని కంపారిజన్ అనేది చేయడము, ప్రతి ఒక్కటి కూడా మీరు చూపెట్టిన కేర్ అయితే తనకి ఎక్కడ కూడా దొరకలేదు. దొరకపోవడం వల్ల కూడా మీ పర్సన్ అయితే ఎలాగైనా మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి, డూ యాక్సెప్ట్ మీ, నన్ను యాక్సెప్ట్ చేస్తావా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. మిమ్మల్ని అయితే వేడుకుంటూ ఉన్నారు.
ఇప్పుడు తను ఉన్న సిచ్యువేషన్లో కూడా గొడవలు అనేది జరుగుతూ ఉన్నాయి. ఆ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఏం చేయాలో తనకేం అర్థం కావడం లేదు. తన దగ్గర ఆన్సర్స్ లేవు. మీకైతే ప్రపోజల్ అయితే చేయాలనుకుంటూ ఉన్నారు. నేను మారిపోయాను, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చిందండి. నేనైతే మారిపోయాను, నా మెంటాలిటీ గతంలో లాగా లేదు, నేను ఆలోచనలు కొత్తగా చేస్తూ ఉన్నాను, నేను నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నాను, నీ పైన నాకు ఇప్పుడు పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి, రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి, అన్నీ కూడా తన మనసులో తానే మాట్లాడుకుంటూ ఉన్నారు మీ గురించి. మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయాలనే ఆలోచనలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ తను మళ్ళీ వరల్డ్ కార్డు అంటే థర్డ్ పార్టీ ఏమంటారో, నన్ను మళ్ళీ తను అబ్జర్వేషన్ చేస్తూ ఉంది కదా, అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మీ పర్సన్ ఏం చేస్తారా అని. అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఇప్పుడు తను ఎవరి దగ్గర కంట్రోలింగ్గా ఉన్నారో అక్కడ తననైతే అబ్జర్వ్ చేయడం, డబ్బు కోసం కష్టపడుతున్నావా లేదా, ఏం వర్క్ చేస్తున్నావు ఏంటి అని నిలదీస్తుంది అనమాట. తను నిలదీస్తే తనకి క్వశ్చన్ చెప్పేదానికి సమాధానం అయితే లేదు. అలా ఇబ్బందులు ఎదుర్కోవడం. 9 ఆఫ్ కప్స్ అండి, అంటే మీతోటి ఏదైనా సెలబ్రేషన్ కూడా చేసుకోవాలి అని కూడా మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. బాధపడుతూ ఉన్నారు. తన బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఒంటరిగా ఎక్కువ స్పెండ్ చేస్తాను. హెల్త్ పైన కూడా తనకి కొంచెం కేర్ అనేది, తనని ఇలా ఉండు అలా ఉండు, ఈ టైంకి ఫుడ్ తిను, ఇలా అలా అని అనేవాళ్ళు కూడా ఏది లేదు. తనకి కావాల్సిన అన్నీ కూడా ప్రొవైడ్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎప్పుడు వర్క్ చేయించుకునే వాళ్ళే. ఇంకా తన గురించి ఇతరులు మాట్లాడుకోవడం, తన లైఫ్లో ఏం జరుగుతుంది, మరి వీళ్ళ ఫాస్ట్ పర్సనే వీళ్ళ లైఫ్లోకి వస్తారా లేదంటే న్యూ పర్సన్ని తీసుకొచ్చుకుంటారా అని ఇతరులు తన గురించి మాట్లాడుకుంటూ ఉంటే కూడా మీ పర్సన్కి తన లైఫ్ ఒక నవ్వులాటగా, ఒక గేమ్ లాగా, అంటే మీ పర్సన్ ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అంటే చాలా యాటిట్యూడ్ పొగరుతోటి ఇతరులను అయితే నిందించుకుంటూ అవమానించుకుంటూ మైండ్ గేమ్స్ ఆడుకుంటూ వీళ్ళ లైఫ్ ఇలా వాళ్ళ లైఫ్ అలా, తన లైఫే సరిగా ఉండదండి. కానీ ఇంకా తన ఇతరుల గురించి హేళన చేయడం, చులకనగా చూడడం, అవమానించడం ఇలా చేసే పర్సన్ అనమాట. ఇప్పుడు తన గురించి ఇతరులు అనుకోవడం తనకి చాలా భారంగా, ఇబ్బందిగా, నిద్ర కూడా పట్టడం లేదన్నమాట. ఇలా ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్, డబ్బు, మనీ, కారు, బంగ్లాలు ఇవన్నీ కూడా నా లైఫ్లో ఉంటాయా ఉండయా అనే ఒక డైలమాలోకి మీ పర్సన్ అయితే రావడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ అంటే నేను నా పర్సన్కి లవ్ కేర్ పట్టించుకోలేదు, నేనేమో వీళ్ళకి ఆఫర్ చేశాను, అసలు వీళ్ళు నన్ను పట్టించుకోవడం లేదు, ఏం జరుగుతుందో ఏమో, నాకు ఇప్పుడు చాలా గుండె చాలా భారంగా ఇబ్బందిగా ఉంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నా లైఫ్లో కొత్తదనం అనేది వస్తుందా రాదా అని తనైతే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ గాడ్ని అయితే మొక్కుకుంటూ ఉన్నారండి. తనకి నచ్చిన దేవుణ్ణి అయితే మొక్కుకుంటూ ఉన్నారు. ఎలాగైనా నాకు జస్టిస్ అనేది జరగాలి, నాకు జడ్జిమెంట్ కావాలి, నా లైఫ్కే కావాలి. మీ పర్సన్ చూడండి, తను ఇతరులకు అన్యాయం చేశారు కానీ తనకే జడ్జిమెంట్ జరగాలంట. మీ దగ్గర ఉన్న ఏమైనా పెంటికల్స్కి ఇట్లా ఇస్తే మీ పర్సన్కి జడ్జిమెంట్ న్యాయం అనేది జరుగుతుందండి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్, నేను నిన్ను వేడుకుంటున్నాను, నీ పైన నువ్వు నన్ను క్షమిస్తావా అని కూడా మీ పర్సన్ మిమ్మల్ని అయితే అనడం అనేది జరుగుతుందండి. మీతోటి ఇలా సెలబ్రేషన్ చేసుకోవాలని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా మీ పర్సన్ని అనేది అది యువర్ చాయిస్ అండి. మీకైతే ఎనీ టైం మీ పర్సన్ నుంచి ప్రపోజల్ అయితే రాబోతూ ఉందండి. కంపల్సరీ తనకి మీ 2 ఆఫ్ కప్స్ మీ లైఫ్లోకి వచ్చే ఉద్దేశం అయితే మీ పర్సన్కి అయితే ఉంది. డ్యామ్ షూర్ మీ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ముగియబోతుంది. టవర్ కార్డు ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి. మీ పర్సన్ అయితే ఎగ్జాక్ట్లీగా మీ లైఫ్లోకి అయితే రావడం అనేది జరుగుతుంది. తనైతే గతంలో లాగా లేరు, చేంజ్ కావడం అనేది జరిగింది. నేను డబ్బు కోసం రకరకాల విన్యాసాలు చేశాను, ఎంత కకృతి పడ్డానంటే చెప్పొద్దు అని కూడా అంటూ ఉన్నారంటే ఇలా మీ పర్సన్ మనస్తత్వం ఎట్లా అంటే, నేను తనకు పరిచయమైన థర్డ్ పర్సన్స్ ఎలా వాళ్ళంటే పైన ఒకలాగా షో అప్ చేస్తారు, చాలా మాకు మనీ ఉంది, ఇది ఉంది, అది ఉందని. అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఆకులు నాకేటోళ్ళ దగ్గర మూతులు నాకే వాళ్ళు అంటారు కదా, అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్స్ అనమాట.
ఆ థర్డ్ పర్సన్. నాకు అలాంటి చీప్ మెంటాలిటీ ఉన్న పర్సన్స్ తోటి పరిచయం కావడం అనేది జరిగింది. ఇప్పుడు మీరైతే చాలా మంచివారండి. అంటే మీరు ఎలా అంటే మీది కొంచెం యూనివర్సల్ మెంటాలిటీ. మీరు ఇతరుల సొమ్ముకైనా దేనికైనా ఇలా బెగ్ చేసుకోరు. మీకున్న దాంట్లోనైనా అంటే మీరు ఉట్టి కారపు మెతుకులు అని అంటారు కదా, ఎల్లిపాయ కారం అని అంటారు కదా, ఆ కారం మెతుకులు తినైనా కూడా మీరు హుందాగా ఉండే పర్సను. తనేమో రిచ్ ఫుడ్ కావాలని వేరే దగ్గరికి పోయి ఒకరు ఎంగిలి బిర్యానీ తినే టైపు మీ పర్సన్ మెంటాలిటీ అండి. అది ఇక్కడ దేనికి వాల్యూ ఉంటుందండి? కారపు మెతుకులైనా ఎల్లిపాయ కారానికి వీళ్ళు వాల్యూ ఉంటుందా? బిర్యానీ మెతుకుల కోసం పోయి ఎంగిలి వేరే వాళ్ళ ఎంగిలి తినే టైపు మీ పర్సన్. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీ పర్సన్. వాళ్ళ దగ్గరికి వాళ్ళతోటి సహవాసాలు చేయడము, వాళ్ళవి కూడా నీచమైన క్యారెక్టర్స్. అంటే బయటికేమో పెద్ద మనుషుల్లాగా, లోపలనేమో చిల్లర వేషాలు, ఆ డబ్బు ఉందని ఎక్స్పోజ్ చేయడము. అంటే వాళ్ళు ఇతరులతోటి డబ్బు కోసమే వాళ్ళు ఫ్రెండ్షిప్ సహవాసాలు అనేటివి చేస్తారు. కానీ వాళ్ళతోటి ఉంటే ఒక స్టేటస్ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది, డబ్బు అనేది పెరుగుతుంది. చాలా లేని సెలబ్రేషన్ కోసం ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు, ఉన్నదాని అది పోయి వాల్యూ అనేది. కానీ ఆ థర్డ్ పర్సన్స్ చాలా క్లేవర్ అండి. మీరు వెళ్ళిపోయే వరకే మీ పర్సన్కి హెల్ప్ అనేది చేశారు. మీరు ఎప్పుడైతే పక్కకు తప్పేసుకున్నారో తనకి వాళ్ళు హెల్ప్ అనేది చేస్తలేరు. మీ పర్సన్ లైఫ్లోకి మిమ్మల్ని రానియకుండా చేయడమే వాళ్ళ టార్గెట్. వాళ్ళు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ టార్గెట్ అనేది వాళ్ళు రీచ్ అయినలాగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు ఎలానన్నా ఫీల్ కండి. అంటే మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సను మీరు మీ పర్సన్ తోటి ఉన్నప్పుడు మిమ్మల్ని ఏమో సుఖపెట్టి ఎంటర్టైన్మెంట్ చేసి మీకు అన్నీ ఏమి ఇవ్వలేదండి. మిమ్మల్ని కష్టపెట్టడమే జరిగింది. మీవన్నీ లాక్కొని ఆస్తులైనా పాస్తులైనా మీకు ఇంకా ఎమోషనల్ లాస్, ఫిజికల్ లాస్, మెంటల్ లాస్, డిప్రెషన్ స్టేట్, హెల్త్ సిక్ కావడం, ఇవన్నీ చూపెట్టడం అనేది జరిగింది. కాబట్టి మీరు ఒక వెక్స్ అయిపోయి ఉన్నారు. మీరు ఏది చేసినా నువ్వు ఉంటే ఉండు, వెళ్ళిపోతే వెళ్ళిపో, నాకు ఇప్పటిదాకా చేసిన ద్రోహం చాలు అనేలాగా మీరైతే మీ పర్సన్ని వేగించి తను ఏంటో, తన ప్రవర్తన ఎలాంటిదో ప్రతి ఒక్కటి తన చాలా డిస్టెన్స్లో మీరు ఉండి చూశారు. కాబట్టి మీకు తన చెడ్డ అలవాట్లు, చెడు ఎఫైర్ల గురించి కూడా మీకు తెలుసు కాబట్టి మీకు హార్ట్ బ్రేక్ అనేది 100% చేసి చూపెట్టి మీ పర్సన్ అయితే కొందరైతే మిమ్మల్ని అది ఒక చంపేయాలని కూడా ప్లాన్ అయితే చేశారండి. అంటే మీవన్నీ లాక్కొని ఇవంతా చేస్తే మీ పైన ఇంకా నిందలు వేసేసి తను తప్పు చేశారండి. తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని చూజ్ చేసుకొని, తను రొమాంటిక్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళి పెంటికల్ కోసం ఆశపడి మీరు దేనికోసమో ఆశపడుతున్నారని క్రియేట్ చేయడము, ఇవన్నీ చేసి చూపెట్టి మిమ్మల్ని అయితే ఒక ఇలా అలా మీ పైన కూడా ఒక చావు ఎడ్జ్ వరకు తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్ మిమ్మల్ని చంపాలని చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళకి డబ్బు అనేది ముఖ్యము. అంటే మనము వాళ్ళ ఇతరుల జీవితాల్లోకి ఎందుకు తొంగి చూస్తారంటే కేవలం డబ్బు కోసమే. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు, ఈ పర్సన్ కాకపోతే ఇంకొక పర్సన్ వస్తుంది. అంటే వాళ్ళు మనుషులను ఎట్లా చేస్తారంటే మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను ఉందనుకోండి, ఈ పెన్ను మనం ఇంకు ఉన్నంత వరకే దీన్ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది అయిపోగానే దీన్ని పడేస్తాం. అంటే ఇప్పుడు మీ పర్సన్ దృష్టిలో మీరు దీంతో ఈక్వల్ అన్నమాట. అంటే మీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు, మీ అందం ఉన్నంత వరకు, మీ డబ్బు ఉన్నంత వరకు మిమ్మల్ని యూజ్ చేస్తారు. మీ అన్ని లాక్కొని మిమ్మల్ని ఇలా తీసేసి డస్ట్బిన్లో పారేసి ఇంకొక వస్తువు, అది కూడా తన సొంతహాగా కాదండి. అంటే థర్డ్ పార్టీకి మీవన్నీ పెంటికల్స్ పెట్టి డబ్బు పెట్టి వాళ్ళ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తారు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అండి. వెరీ క్రిమినల్ నేచరు. అలాంటి క్రిమినల్ ప్లస్ కొంచెం సైకో కూడా అనమాట. అంటే వీళ్ళు మూర్ఖులు. ఇలాంటివన్నీ మీకు చేసి చూపెట్టడం, వాళ్ళ నుంచి మీరు బయటపడడానికి కూడా మీకు చాలా టైం అనేది పట్టింది. మీకు తన వల్ల లాస్ అయిన డబ్బు పోను, ఇంకా మీ దగ్గర ఏమన్నా ఉన్నాయి కూడా లాస్ కావాలని మీకు ఈ పంచాయతీ సిచ్యువేషన్స్, కోర్టు సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా మీ పర్సన్ అయితే చేసి చూపెట్టడం అనేది జరిగింది. తను ఎన్ని చేసి చూపెట్టినా మీరైతే ఒక స్టాండ్ అనేది తీసుకున్నారు. మీ లైఫ్ అయితే 100% బ్రైట్గా ఉంటుంది. తను మీకు ఏదైతే చేసి చూపెట్టారో అదంతా తనకి తిరిగి రాబోతుంది. అంటే తను చెడు కర్మలోకి ప్రవేశించబోతూ ఉన్నారు.
అంటే ఇప్పుడు తన ఉద్దేశం ఏందంటే తను ఎమోషనల్‌గా వచ్చేసి, "నేను నీ పర్సన్నే గదా! నన్ను క్షమించవా? నేను ఇలా చేశాను. నన్ను వాళ్ళు థర్డ్ పార్టీ వారు చాలా ప్రలోభపెట్టారు. నన్ను డబ్బు పరంగా ఆకర్షించారు. వాళ్ళు నన్ను ఫిజికల్ నీడ్ పరంగా ప్రపోజ్ చేశారు. నా పైననే వాళ్ళే కన్నేసిల్లు" అని చెప్తారనమాట. తన కల్లబొల్లి మాటలన్నీ నమ్మి, మళ్ళీ మీరు తన లైఫ్‌లోకి ఇన్వైట్ చేస్తే, మీ దగ్గర ఉన్నయన్నీ లాక్కొని మళ్ళీ మీకు సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అనేది చేసి చూపిస్తారు. నాకు తెలిసి ఇప్పటివరకు మీ పర్సన్ అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే మీకు ఒక 3, 4 టైమ్స్ అయితే చేసి చూపెట్టడం అనేది జరిగిందండి. ఆన్ అండ్ ఆఫ్ లాగా మీరు ఇద్దరు కూడా ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసింది. మేబీ ఇది మ్యారేజ్ బంధమైన ఒక 12, 13 ఇయర్స్ అవుతుంది. ఇందులో కూడా మీకు చాలా ఇయర్స్ మీరు ఇక్కడ ఉంటే మీ పర్సన్కు దగ్గర ఒక 2 ఇయర్స్ లేదా 1.5 ఇయర్ లేదా 6 మంత్స్ ఇక్కడ ఉంటే మీరు తనకి డిస్టెన్స్లో మళ్ళీ 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఇలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన పర్సన్ లాగా కనబడుతూ ఉన్నారు. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేయడం అనేది జరిగింది. తాను ఎంత చేసినా కానీ మీరు ప్రతిదాన్నైతే నిలదొక్కుకున్నారు. మీ పైన మీరు ఒక స్టాండ్ అనేది తీసుకున్నారు. అంటే తను మిమ్మల్ని ఇంకా బ్లాక్‌మెయిల్ కూడా చేస్తారండి. ఎలా అంటే ఎన్ని రోజులకున్నా మిమ్మల్ని తన లైఫ్‌లోనికి రానివ్వనని, మీరు ఇంకా తన బార్డర్ దొక్కుతారా అని, తన అంచు దొక్కుతారా అని, నా అంచు దొక్కుద్దా, నేనేంది, నా స్టేటస్ ఏంది, నా విలువేంది, ఏంటిది నీ విలువ, ఏంటిది నీ అంటే నువ్వు ఏమన్నా పెద్ద అంబానివా, నీ పాటి ఆస్తులు ఎవరికి లేవా, అంతే కదా! అలాంటి ఎనర్జీస్ చూపెడుతున్నాయండి. చాలా పొగరు, యాటిట్యూడ్, గర్వం అనేది చాలా ఉంటుంది. పొగరు. కానీ వాళ్ళు ఇప్పుడు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు ఇవన్నీ మీ పర్సన్‌కి మీరు మంచిగా ఉన్నప్పుడు తన చుట్టుపక్కల వాళ్ళ గురించి తనకి చెప్పేవాళ్ళు. మీరు ఉంటే వాళ్ళ వేషాలు కూడా చెల్లేవన్నమాట. అందుకని మిమ్మల్ని ఏం చేశారంటే సైడ్ ట్రాక్ అది కూడా వాళ్ళ తరం కాదు కాబట్టి మీ పర్సన్‌నే ముందు పెట్టేసి ఒక దిష్టి బొమ్మ ముందు పెట్టి మొత్తం చేస్తారు కదా రాజకీయ నాయకులు. మన రాజకీయం చేసిందని అంటారు కదా, అలాగా మీ పర్సన్ పిక్చర్ వాళ్ళ ముందు పెట్టి తనని నిల్చోబెట్టి వీళ్ళు వెనకాల చేసే కుట్ర అంతా చేశారండి. ఇప్పుడు దానివల్ల మీ లైఫ్ ఎంత స్పాయిల్ అయిందో మీ పర్సన్ది కూడా అంతే అవుతుంది. మీ పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారు, మీది ఇప్పుడు ఇన్ని రోజులు ట్రావెల్ చేశారు కదా, మీ ఏజ్ అయిపోవాలి లేదా మీ అందం అయిపోవాలి, లేదంటే మీరు తన కోసం తిరిగితే తన దగ్గర ఉన్న మీకు డబ్బు అనేది లాస్ అవుతుంది కదా, అయిపోయిన తర్వాత మీ అన్నీ ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందులో ఇంకున్నంత వరకే యూజ్ చేసుకొని తర్వాత యూజ్ ఇట్ అంటే మీరు ఎలాంటి హ్యాపీనెస్ తోటి కూడా ఉండొద్దు అనేది తన ఇంటెన్షన్ అండి. అలాంటి ఇంటెన్షన్ తోటి ఉన్న పర్సన్ కొంచెం చేంజ్ కావడం అనేది అంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రవర్తన ఓకే వీళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళ నిజ స్వరూపం అనేది ఎప్పుడో ఒకరోజు బయటపడుతుంది కదా, అలా వాళ్ళ నిజ స్వరూపాలు అనేటివి బయటపడడం వల్ల ఇప్పుడు మీ పర్సన్ ఎవరు రైటు ఎవరు రాంగు అని థింక్ అయితే చేస్తూ ఉన్నారు. తన లైఫ్లో జరిగేది కూడా మీకు ఏమి కూడా చూపెట్టలేదండి. అంటే తను మీ దగ్గర చూపెట్టేది ఒకటి, తన ఫ్యామిలీలో జరిగేది ఒకటి, తను సొసైటీలో చూపెట్టేది ఒకటి, ఫ్రెండ్స్ దగ్గర ఒకలాగా, రిలేషన్స్ దగ్గర ఒకలాగా, అంటే కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ ఇక్కడ చెప్పినవి అక్కడ చెప్పినవి ఇక్కడ చేసుకుంటూ వచ్చే పర్సన్ అనమాట. ఇవన్నీ మీకు తెలుసు. మీరు ఇప్పుడు తను ఏం చెప్పినా నమ్మే సిచ్యువేషన్లో లేరు. మీ లైఫ్ కంటూ మీకు ఒక స్టాండ్ అనేది ఇస్తేనే తనని మీరు ప్రపోజల్ చేయడానికైనా యాక్సెప్ట్ చేయడానికైనా మీరైతే రెడీలా ఉన్నారు. అంటే మిమ్మల్ని ఎలా మీ మీ ఆస్తులన్నీ లాక్కొని లేదా మీ బంగారం, మీ గోల్డు, మీ మనీ, మీకు ఏదైనా కిడ్స్ ఉంటే ప్రతి ఒక్కటి మీకైతే లాస్ అనేది చేసి చూపెట్టడం అనేది జరిగింది. కాబట్టి తను మీకు చేసిన దానికి మీరు తనని నమ్మే సిచ్యువేషన్లో లేరు. తను మళ్ళీ ఇంకా థర్డ్ పార్టీ దగ్గర కూడా తను డబ్బుకు వాల్యూ ఇచ్చేసి తనతోటి మీ పర్సన్ చేయిలు కలిపి అంటే ఇంట్లో దొంగను ఈశ్వరుడు కూడా పట్టలేడు అని అంటారు కదా, ఆ ఇంట్లో వాళ్ళు పోయి బయటి వాళ్ళతోటి కలిసి ఇంట్లో వాళ్ళ మీద యుద్ధం చేయడం, అలాంటి సిచ్యువేషన్స్ కూడా మీకు కల్పించి చూపెట్టడం అనేది జరిగింది. తను ఎంత చేసినా ఎన్ని చేసినా మీరైతే ఒక స్టాండ్ తీసుకొని నిలబడడం అనేది జరిగింది. మీకైతే మంచి రోజులు అయితే రాబోతూ ఉన్నాయి. తను వచ్చినా మీరైతే యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే మీకంటూ నా లైఫ్కి ఏంటి
నాకు సెక్యూర్డ్‌గా ప్రాపర్టీస్ ఇస్తావా? ఏం చేస్తావు? లేదంటే వెళ్ళిపోతావా? నా ప్రాపర్టీస్ అంటూ నాకొస్తాయి గదా! అనేలాగా మీరైతే ఉన్నారండి. మీరు ఇలా ఒక స్టాండ్ తీసుకోవాలనైతే మీరు అనుకుంటూ ఉన్నారు. న్యూ బిగినింగ్ గూడా మీకైతే మంచి రోజులైతే రాబోతూ ఉన్నాయి. కంపల్సరీ మీ లైఫ్‌లో మీరు ఏదైతే కోల్పోయారో, ఏ సంతోషం మీ మీ మొహం పైన చిరునవ్వు అనేది లేకుండా చేశారు మీ పర్సను. మీ కంపల్సరీ మీ లైఫ్‌లో చిరునవ్వులు అనేది రాబోతూ ఉంది. అంటే తను ఎలా అంటే ఒంటరిగా ఉంటే, ఒంటరి పక్షం చేస్తే ఇతరుల పైన డిపెండ్ అయితే అది వేరే వాళ్ళ మధ్యలో సెలబ్రేషన్లు చేసుకుంటేనే ఒక పండగ స్టేటస్ అనేది అని అనుకుంటారండి. కానీ కాదు, తనతోటి ఉన్న వాళ్ళే తనని ఇబ్బంది పెడతారు. మీరు ఒంటరి జీవితం జీవించినా మిమ్మల్ని ఎవరు క్వశ్చన్ చేసేవాళ్ళు ఉండరు. మీకు జరిగింది కూడా మీ చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలుసు. మిమ్మల్ని ఏదో నెగిటివ్‌గా అనుకోవాలని మీ పర్సన్ యొక్క యాటిట్యూడ్ అండి. మీరిప్పుడు అలా లేరు. మీరు ఎవ్వరు ఏమనుకున్నా మీ పైన మీరైతే స్టాండ్ అనేది తీసుకొని మీరు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి తల వంచరు. మీకు ఎవరైనా మిమ్మల్ని వచ్చి క్వశ్చన్ చేసినా మీరు వాళ్ళకి సమాధానం చెప్పే రేంజ్‌లో ఉన్నారండి. మీకు మీకు అంటూ కూడా అంటే మీరిప్పుడు ఎలా మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మీరేం చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేశారని ప్రతి ఒక్కదానికి మీ దగ్గర సమాధానం అనేది ఉంది. సమాధానం లేక మీది ఎప్పుడో కంప్లీట్ క్లియర్ అయ్యే గొడవని ఇన్ని రోజులు ఒక చైన్ మాదిరిగా సాగదీసుకుంటూ వచ్చింది మీ పర్సన్. అంటే డిలేస్ చేయడం వల్ల మిమ్మల్ని రాంగ్ పర్సన్ అని అనుకోవాలని మీ పర్సన్ అయితే ఇదంతా చేసి చూపెట్టారు. కానీ ఎవరు ఏందనేది నాకు ఈ గొడవ అనేది మీ పర్సన్ ఏంటంటే లాకేసాను. నేను లాక్ తీసేవరకి ఈ గొడవ అనేది క్లియర్ కావద్దు. నీ లైఫ్ అలానే ఉండాలి. మిమ్మల్ని ఎలా అంటే క్యాండిల్ వెలిగించాను అది కరిగిపోతుంది అంతే ఇక అనేలాగా మీ పర్సన్ చూశారు. మీరు ఎలా అనుకుంటూ ఉన్నారంటే ఓకే నువ్వు అలా చేసావు కదా, నేను ఇంకొక రూట్ చూసుకుంటాను నా లైఫ్లో. అంటే మీరు చెడు పరంగా కాదు, నా కెరీర్ నేను చూసుకుంటాను. అంటే నువ్వు నీకు నచ్చినప్పుడు ఉంటున్నావు, నచ్చినప్పుడు వెళ్ళిపోతున్నావు. అసలు నువ్వు ఉంటావా ఉండవా అనేది నీ మైండ్లో క్లారిటీ లేదు. అంటే మీరు మీ నుంచి ఎలాంటి రిజెక్ట్ ప్రపోజల్ అనేది లేదండి. తన నుంచి ఎప్పుడు మీకు రిజెక్ట్ ప్రపోజల్ అనేది వస్తుంది. కానీ క్లియర్ చేసుకోరు. క్లియర్ ఎందుకు చేసుకోరు అని అంటే మీకు అన్నీ ఇవ్వాలి కాబట్టి తను క్లియర్ అనేది చేయరు. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చూపెట్టారు కాబట్టి ఇప్పుడు మీరు ఇదంతా ట్రావెల్ చేసుకుంటూ వచ్చారు, అనుభవించుకుంటూ వచ్చారు. ఏం చేసినా మీరు యాక్సెప్ట్ చేసేందుకు రెడీలా ఉన్నారు. మళ్ళీ మీకైతే తన నుంచి మీకు ఈ మంత్ ఎండింగ్ లేదా ఫిబ్రవరిలోగు లవర్స్కి అయితేనేమో ఫిబ్రవరి 14th వరకు అయితే కంపల్సరీ మీకు మీ పర్సన్ నుంచి అయితే కాల్ ఆర్ మెసేజ్ అయితే వస్తుందండి. మీకు ఇంకేదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ఫెస్టివల్ తర్వాత క్లియర్ కావడం, హెల్త్ పరమైనవి కూడా క్లియర్ అయితే కాబోతూ ఉన్నాయండి. మీకు ఏది ఉన్నా కూడా మీకైతే పాజిటివ్ వైబ్స్ అయితే రాబోతూ ఉన్నాయి. ఒరాకిల్ కార్డ్స్లో ఒకటైతే తీస్తానండి, సింగిల్ కార్డు. మీకు పాజిటివ్గా రావాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటూ ఉన్నానండి. కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నాను. షఫల్ చేయడం వల్ల ఏ కార్డ్ వస్తుందో మనకు తెలియదు. ఇది యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అండి. యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ కాబట్టి ఇందులో ఉండే కార్డు ఏ కార్డు వస్తుందో మనకు తెలియదు. దీన్ని మనం యాక్సెప్ట్ చేయడం అనేది జరుగుతుందండి. ఏమంటూ ఉన్నారు, యు మేక్ ఏ డిఫరెన్స్ అని అయితే అంటూ ఉన్నారండి మీ పర్సన్ మిమ్మల్ని. అంటే మీరు ఎందరిలో ఉన్న చాలా భిన్నమైన భిన్నమైన వ్యక్తిత్వం ఉన్న పర్సను అని మీ పర్సన్ యొక్క ఒపీనియను. మీ పర్సన్కి పాజిటివ్ ఒపీనియనే ఉంది, కానీ తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నెగిటివ్ అనేది చేసి చూపెట్టడము, వారి వల్ల తను ఏదో భయాలు పెంచేసుకోవడము, మీరు ఎప్పుడు కూడా తనకంటే లో ఎనర్జీలో ఉండాలనుకోవడం, లేదా నాకు తెలిసి అయితే మీరు నిజాయితీగా ఉన్నారు కాబట్టి మీరు భయపడకుండా తనతోటి ఆర్గ్యుమెంట్ చేసి ఉంటారండి. అది వాళ్ళు ఎదుటి వాళ్ళ ఎలా చేసి చూపెట్టారంటే మీ ప్రవర్తన ఒక గయ్యాలి ప్రవర్తన అని, మీరు ఒక రూడ్ ఫెలో అని, లేదంటే మిమ్మల్ని అంటే మగవారైతే మీరు దేనికి ఒక మాట ఇతరుల మాట వినరు అని మిమ్మల్ని చేసి చూపెట్టడం, మీరే చాలా యాటిట్యూడ్ చేసి చూపెట్టే పర్సన్ అని, ఒక అంటే గొడవ పెట్టుకుంటే వాళ్ళని ఎలా అంటారంటే ఈ గొడవ క్లియర్ కాకుంటే గయ్యాలి అనేలాగా, అసలు మీ పర్సనే గయ్యాలి కానీ మిమ్మల్ని అలా చేసి చూపెట్టడం అనేది జరిగిందండి. కానీ మీరైతే తను ఏది చేసినా కూడా మీరైతే
ఎలాంటిదంటే మీ 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 వే ఆఫ్ ద ఎలా ఉంటుందంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. నువ్వు ఏదైనా అనుకో, నువ్వేమైనా చేయి, నేను తప్పు చేస్తలేను, తల వంచుతలేను అనే యాటిట్యూడ్ మీది. మీది ఎలా ఉంటుందంటే మీ సమాధానం కూడా కట్టే కొట్టే తెచ్చేలాగా ఉంటుందన్నమాట. అది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది. మీరు వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు అని కూడా ఆలోచించరు. అంటే మీరు మీ మనసులో ఉన్నది కూడా ఓపెన్ హార్ట్ తోటి అనేస్తారనమాట. అలాంటి మనస్తత్వము మీది. ఓ కల్మషం అనేది ఉండదండి. మీరు అంటే మేము మనుషులు ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు ఒక మాట, మళ్ళీ వీళ్ళిద్దరు కలిసిన కాన్వర్జేషన్ ఇంకో థర్డ్ పర్సన్ దగ్గర ఇంకొకలాగా కాన్వర్జేషన్ అనేది చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే బ్యాడ్గా పోర్ట్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ వాళ్ళే అక్కడ, అక్కడ వాళ్ళే ఇక్కడ. అలాంటి చేసే వ్యక్తిత్వం ఉన్న పర్సన్ కాదు మీరు. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం అనేది జరుగుతుంది. మీరు మీ పైన స్టాండ్ అనేది తీసుకుంటారు. మీరు ఇతరుల వాటికి దేనికి కూడా ఆశపడరు. మీ లైఫ్లో మీరు ఉండడం అనేది జరుగుతుంది. ఇవన్నీ తనకి తెలుసు. కాబట్టి మళ్ళీ మీ దగ్గర కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎంతో కొంత అమౌంట్ అనేది ఉండడం అనేది కూడా జరిగినట్టుందండి. అందుకే తను మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని, మీకు ప్రపోజల్ పెట్టాలని కూడా తనైతే చూస్తూ ఉన్నారండి. తనకైతే మీ పైన చాలా తన చుట్టూ ఉన్న వాళ్ళు ఒక నెగిటివ్ ఫీలింగ్స్ అయితే కలిగించడం అనేది, వారి మాటలు వినడము, వాళ్ళతోటి ఉంటే ఒక స్టేటస్ ఉంటుందని అన్ని పిచ్చి మాటలు, చిల్లర మాటలు, ఒక ఇమ్మెచ్యూరిటీ మాటలు. అంటే ఇప్పుడు మేబీ వైఫ్ అనుకోండి, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తేనే చిల్డ్రన్ వస్తారు కదా. అంటే మీకు వచ్చిన కిడ్స్ వల్ల వాళ్ళకి ఫ్యూచర్ ఉండదని రకరకాల మాటలు. హస్బెండ్ అనుకోండి, స్టేటస్ అనేది చూపెట్టడం ఎందుకు, అలా చూపెట్టని అవసరం లేదు కదా. తన లైఫ్లోకి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం ఎందుకు, మీకు స్టేటస్ చూపెట్టడం ఎందుకు, తన స్టేటస్ చూపెట్టడం ఎందుకు. మీకు అంతగానో దమ్ము కెపాసిటీ ఉంటే మీతోటి సెలబ్రేషన్ చేసుకొని, మీ పిల్లల బర్త్డేస్, మీకు ఆస్తుల పరంగా ఉంటే హౌస్లు కొనుక్కొని, నలుగురిని పిలిచి ఇంట్లోకి ఏదైనా సెలబ్రేషన్ చేసుకొని, మంచి రిచ్ ఫుడ్ పెట్టి, వాళ్ళకి ఏదైనా బట్టలు అలాంటివి పెట్టేసి మీ స్టేటస్ చూపెట్టుకో. అలాంటిది ఉంటే మీకు సింగిల్గా దొరకబట్టుకొని మిమ్మల్ని తనకంటే లో ఎనర్జీగా అనుకొని మీకు స్టేటస్ చూపెట్టడం, కొట్టడం, తిట్టడం, హ్యారాస్మెంట్ చేయడం ఇవన్నీ దేనికి అవసరం లేదు కదా. మీరేం తన లైఫ్లోకి ఊరికనే వెళ్ళలే కదా, ఒక బంధం పరంగానే వెళ్ళారు కదా. కానీ ఇదంతా తనకి వంట పట్టదనమాట. తను పట్టిన కుందేలికి మూడే కాళ్ళు అనుకునే మూర్ఖులు అన్నమాట. మూర్ఖులను రంజింపజేయడం ఎవరి తరం కాదు. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళకి జ్ఞానోదయం అవుతుంది. వాళ్ళకంటే మూర్ఖులు వాళ్ళ లైఫ్లో తగిలి వాళ్ళను కూడా ఫైనాన్షియల్గా, మెంటల్గా, డిప్రెషన్లుగా అన్ని విధాలుగా వాళ్ళు మిమ్మల్ని ఎలా చేశారో మిమ్మల్ని ఎలా అయితే జీరో స్టాండర్డ్కి పడిపోయేలాగా చేశారో వాళ్ళను కూడా సేమ్ అలా చేస్తేనే వాళ్ళకి అప్పుడు ఇతరులు పడే బాధ ఏంటనేది అర్థమవుతుంది. వాళ్ళకి కూడా అవన్నీ డెత్ కార్డ్ సిచ్యువేషన్ వచ్చిందంటే తన పర్సన్ ఆల్రెడీ నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారండి. మీరైతే పాజిటివ్గా ఉన్నారు. మీకు పాజిటివిటీ అనేది రాబోతూ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి. కన్యా రాశి అండి. కన్యా రాశి వారికి రెజనేట్ కావడం జరుగుతుంది. వృశ్చిక రాశి, వృషభ రాశి అండి. వృషభ రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశి, ఇది వృషభ రాశి, ఇది వృశ్చిక రాశి, మీన రాశి వారికి అండి. మకర రాశి వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుంది. మీకు రెజనేట్ అయిన పాయింట్సే తీసుకోండి, కానివి వేరే వాళ్ళే అనుకొని లీవ్ చేయండి. లెటర్ వైజ్ కూడా నేను వేస్తానండి. ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ అవుతుందని చూద్దామండి. చాలా లెటర్స్ వచ్చాయండి. లెటర్ వైజ్ అయితే ఆర్ లెటర్ అండి, ఎస్ లెటర్, వి లెటర్, జే లెటర్, జీ లెటర్, ఏ లెటర్, పి లెటర్, సి లెటర్, యూ లెటర్, ఓ లెటర్, క్యూ లెటర్, ఐ లెటర్, ఎన్ లెటర్, కే లెటర్. ఈ లెటర్స్ వరకు ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం జరిగిందండి.
ఇప్పుడు పర్సన్ యాటిట్యూడ్ ఎలా ఉందంటే, మీరు తన లైఫ్లో అయితే తనకైతే అవసరాలు ఉన్నాయండి. తన అవసరాల కోసం తనైతే మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. మీకైతే ప్రపోజల్ అయితే పెట్టాలి, మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది అయితే తనైతే ఆలోచిస్తూ ఉన్నారు. మీకైతే తన నుంచి అయితే కాల్ ఆర్ మెసేజ్ అయితే వస్తుంది. తనైతే మిమ్మల్ని ఫాలో అవ్వడం కూడా జరుగుతుందండి. మీకు తెలియకుండా కూడా మీరు ఏదైనా వర్క్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, మీరు ఎక్కడైనా ఇతరులతోటి మాట్లాడినప్పుడు, అంటే మీ లైఫ్లో ఇంకేదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా అనేది తనకి క్లారిటీగా అర్థం కావడం లేదు. మీరు ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళు, అరిచేవాళ్ళు, అంటే మిమ్మల్ని ఎలా చేసేవారంటే డిప్రెషన్లోకి పడేసేవాళ్ళు. మీరు ఏదైనా తనను క్వశ్చన్ చేస్తే తనని మిమ్మల్ని బాధించడమే. తను ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే తను మిమ్మల్ని డిప్రెషన్లోకి పడేశారు. కాబట్టి మీరు ఎప్పుడు ఏడ్చుకుంటా ఏడుపు మొహం పెట్టుకొని డీలా పడిపోయి ఉండేవారు. అలా లేరు. చాలా బ్రైట్గా, అందంగా, స్మార్ట్గా వండుకుంటూ చాలా తెలివిగా, మళ్ళీ ధైర్యం కూడా వచ్చేసింది. ఏంటి ఏం జరుగుతుంది తన లైఫ్లో, ఎవరైనా ఇంకేదైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా, నన్నెందుకు పట్టించుకోవడం లేదు, తను కూడా ఏదైనా బ్యాడ్ అఫైర్స్, టాక్సిక్ పీపుల్ తోటి సావాసం చేస్తూ ఉందా అని మీ పర్సన్ అయితే మీ గురించి అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి. మీకైతే ప్రపోజల్ అయితే పెట్టాలని కూడా అనుకుంటూ ఉన్నారు. ఇంకా అది పెండులం గారిని కూడా అడుగుదామండి. మీ పర్సన్ నుంచి మీకు కాల్ ఆర్ మెసేజ్ లేదా రీయూనియన్ మీరు ఏది కోరుకుంటారా మీ ఇష్టం అండి. ఏదైనా ఒక కోరిక అయితే కోరుకోండి. అది పాజిటివ్గా ఉండాలి, నెగిటివ్గా అయితే ఉండకూడదండి. ఇతరులకు ఆమోదయోగ్యంగా ఉండాలి. యూనివర్స్ కూడా మీ కోరికని యాక్సెప్ట్ అయితే చేయాలి. పాజిటివ్గా ఉండాలి. మీరేం కోరుకుంటారో తెలియదు. పాజిటివ్గా అయితే కోరుకోండి. పాజిటివ్గా కోరుకోండి. మీ ఇష్టం వచ్చిన కోరిక కోరుకోండి. నేను అనడం లేదండి. మీకు నచ్చిన కోరిక, మీ కోరిక నెరవేరాలని మాత్రమే నేను అనుకుంటున్నాను. హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీ కోరిక అయితే నెరవేరాలని, మీకైతే పాజిటివిటీ జరగాలి, పాజిటివ్గా ఉండాలని కోరుకుంటున్నాను. మీ లైఫ్ అనేది చేంజ్ కావాలి 360 డిగ్రీస్లో. మీ బాధలు అనేది ఉండొద్దు, పాజిటివ్గా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నాను. ఏమొస్తుంది, ఎస్ వస్తుందా, నో చెప్తారా, ఏం చెప్తారు యూనివర్స్? పెండిలం గారు సమాధానం తొందరగా చెప్పండి, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరేం చెప్తారని టెన్షన్గా మీ సమాధానం కోసం అయితే వాళ్ళు వేచి ఉన్నారు. వాళ్ళు కోరిన కోరిక నెరవేరుతుందా? ఎస్ చూపిస్తుందండి. మీ కోరిక అయితే నెరవేరబోతుంది. మీకు యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ అనేటివి కూడా ఉండడం అనేది జరిగింది. తనైతే వచ్చినా కూడా తనకు కావాల్సిన డబ్బు, మనీ కోసం రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. అంటే తనకి ఇతరుల లైఫ్ ఏమైపోయినా పర్వాలేదు, కానీ నా లైఫ్ అయితే హ్యాపీగా ఉండాలి అనుకునే వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అండి. తన లైఫ్లో కూడా తనైతే కొంచెం బాధలు అవన్నీ ఇప్పుడు చూస్తూ ఉన్నారు. అందువల్ల తనలో కొంచెం హీలింగ్ అనేది జరిగింది. మంచి ప్రవర్తనతోటి వస్తే మాత్రం మీరైతే యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ నెగిటివ్గా వస్తే మాత్రం రిజెక్ట్ చేస్తే బెటర్ అండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు రెజినేట్ అయిన పాయింట్సే తీసుకోండి, కానివి మీవి కావనుకొని లీవ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.